హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్మేడ్ కేక్స్. ఈరోజైతే నా కేక్ ఆర్డర్ వచ్చేసి 1/2 kg స్ట్రాబెర్రీ కేక్ అండి. నేను ఈ కేక్ అనేది ఎలా ఫిల్లింగ్ చేస్తున్నాను అనేది అయితే నేను చూపిస్తున్నాను వీడియోలో. నేను ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అనేది రెసిపీ అనేది వీడియో ఆల్రెడీ షేర్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అనే రెసిపీ అనేది నా వీడియోలో ఉంటుందో చూడండి. సేమ్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీ అనేది ఇక్కడ నేను చేశాను అనమాట. బేస్ వచ్చి 1/2 kg ఎగ్లెస్ స్పాంజ్ అనేది తీసుకున్నాను అనమాట నేనైతే. సో అది 3 లేయర్స్ అనేది నేను కట్ చేసుకున్నానండి. ఎగ్తో కూడా ఈసారి బేస్ అనేది నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి నా యూట్యూబ్ ఛానల్లో. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడైతే నేను చూసారు కదండి, ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకున్నాను. నేను షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఎలా రెడీ చేసుకున్నానంటే ప్లెయిన్ షుగర్ వాటర్ని మిక్స్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట, 2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ మన స్వీట్నెస్ బట్టి స్ట్రాబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మన దగ్గర అందరి దగ్గర కూడా ఎసెన్సెస్ అనేవి అవైలబుల్గా ఉండవు కదండి. సో అందుకని నేనైతే ఈ చిన్న టిప్ అనేది చేస్తానన్నమాట. నేనైతే వెనీలా ప్లెయిన్ బేస్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇలా షుగర్ వాటర్లో పైనాపిల్ కేక్ అయితే పైనాపిల్ క్రష్ అనేది, స్ట్రాబెర్రీ కేక్ అయితే స్ట్రాబెర్రీ క్రష్, బటర్ స్కాచ్ కేక్ అయితే బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా అలాగే చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ కేక్ ఫిల్లింగ్స్ వచ్చేసి నేను ఎలా చేస్తానని చెప్తాను. అండ్ కస్టమర్ రివ్యూ కూడా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు చూసారా, ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ అనేది 1 or 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఉంటే మనకి నచ్చితే వైట్ చాకో చిప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా స్ట్రాబెర్రీ కేక్స్ అనేది ఫిల్లింగ్ అనేది ఇలాగనే చేస్తానండి. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకోవాలండి. సెకండ్ లేయర్ పెట్టేటప్పుడు మాత్రం మనం టేబుల్ను టర్నింగ్ చేసుకుంటూ సరిగ్గా అడ్జస్ట్ అయ్యిందా లేదా అని చూసుకొని సెకండ్ లేయర్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. చూసారా, సెకండ్ లేయర్ని కూడా నేను షుగర్ వాటర్తో సోక్ చేసి విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టిన తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ అనేది వేసుకున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ ఎలా అయితే ఫిల్ చేసుకున్నామో సెకండ్ లేయర్ కూడా అలానే ఫిల్ చేసుకొని ఫైనల్ లేయర్ కూడా మనం పెట్టేసుకొని షుగర్ వాటర్తో క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలన్నమాట. నేనైతే క్రమ్ కోట్ చేసిన తర్వాత 15 to 20 minutes అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేస్తానండి. అప్పుడు ఫైనల్ ఫినిషింగ్ అనేది నాకైతే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇది రౌండ్ షేప్ని హార్ట్ షేప్లో కన్వర్ట్ చేశాను అనమాట. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. సో క్రమ్ కోట్ చేసిన తర్వాత మనం క్రమ్ కోట్ చేసేటప్పుడు బోర్డు అనేది కూడా ఎప్పుడు క్లీన్ చేసుకొని క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. బోర్డు క్లీన్ చేయకుండా పెట్టేసామనుకోండి, మనకి ఏటవుతుందంటే బోర్డుకి క్రీమ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. రిమూవ్ చేయడానికి కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు బోర్డు అనేది నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు చూడడానికి లుకింగ్ కూడా బాగుంటుంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు చూసారు కదండి, నేను బోర్డు కూడా మళ్ళీ 1 or 2 times అనేది నేను క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను రౌండ్ షేప్ని హార్ట్ షేప్లో ఎలా కన్వర్ట్ చేసుకున్నాను అది వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనమైతే ప్లస్ సింబల్లోని డ్రా చేసుకోవాలి. టూత్పిక్ కానీ లేదంటే ఇలా నైఫ్ ఉంది కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ నైఫ్తో కానీ ప్లస్ సింబల్లో మనమైతే డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఒక కార్నర్లో వి సింబల్లోని మనం కేక్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం ఆ కట్ చేసుకున్న పీసెస్ని ఏ సైడ్ అయితే మనం కట్ చేసుకోలేదో ఆ సైడ్ అనేది మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒకవేళ మనకి స్టిక్ అవ్వలేదు అనుకుంటే మాత్రం మీరైతే మాత్రం ఒక విప్పింగ్ క్రీమ్ తీసుకొని అక్కడ అప్లై చేసి ఈ మనం కట్ చేసుకున్న పీసెస్ని అటాచ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదండి, కట్ చేసుకున్న పీస్ని నేనైతే మెల్లిగా మనం కట్ చేసుకోలేని ప్లేస్లో మనం అటాచ్ చేశాను అనమాట. అప్పుడు మీకు అటాచ్ చేసేటప్పుడు మీకు క్రీమ్ అనేది ఆ పీసెస్ అనేది మీకు అక్కడ స్టిక్ అవ్వకపోతే విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకొని స్టిక్ చేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఇక్కడ, అది కూడా వీడియోలో చెప్తాను. నేను అలా ఫ్రంట్కి మిగతా పార్ట్ అంతా కట్ చేయలేని పార్ట్ ఉంది కదా, అదంతా కూడా మన ఫ్రంట్కి తెచ్చుకొని బోర్డుకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట.
అడ్జస్ట్ చేసుకునేటప్పుడు నేను ఏం చేశానంటే ఒక సైడ్ పీస్ అనేది నేను సరిగ్గా ఫిట్ చేసుకోలేదు, కానీ హార్ట్ షేప్ బాగానే వచ్చింది అనిపించింది నాకైతే మాత్రం. కానీ మనం అన్ని మౌల్డ్స్ కొనలేం కదండి హోమ్ బేకర్స్. సో ఈ చిన్న టిప్ అయినా చేయండి. మనము హార్ట్ సింబల్లో వేసిన దానికన్నా ఇలా రౌండ్ షేప్ని హార్ట్ షేప్లో కన్వర్ట్ చేసుకుంటే నాకైతే ఫినిషింగ్ ఇంకా బాగా వచ్చింది అనిపించింది. నేను ఆల్రెడీ హార్ట్ మౌల్డ్ అయితే కొన్నాను. సో దాంట్లో వేసినా కూడా నాకు అంత బాగా అనిపించలేదు అనమాట. సో ఇలా చేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారా, నేను స్టిక్ చేసేటప్పుడు కొంచెం ఎడ్జెస్ అనేది సరిగ్గా ఫిట్ చేయలేదు. సో నాకు చిన్న ఇబ్బంది అనిపించింది అనమాట ఫినిషింగ్ చేసేటప్పుడు. సో మీరైతే అలా చేయకుండా మీరు ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకునేటప్పుడు అది అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మీరు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి అనమాట. నేనైతే అక్కడ చూసారు కదండి, ఇందాక నైఫ్తోని నేను అటాచ్ చేశాను, కానీ నాకు కష్టంగా అనిపించింది. అప్పుడు ఎట్ చేశానంటే నేను ప్యాలెట్ నైఫ్తో నేను అటాచ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు చాలా ఈజీ అనిపించింది. మీరు కూడా అలానే చేయండి. ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న తర్వాత మా ఫ్రంట్ పార్ట్లోని వీ షేప్ రావాలి కదండి. సో అందుకని చెప్పి చిన్నది వీ షేప్లో నేను చిన్నదైతే చాలా చిన్న పార్ట్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. అప్పుడైతే ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందని. మనం ఏంటంటే రౌండ్ షేప్స్ కన్నా హార్ట్ షేప్, ఇలా రౌండ్ షేప్ని హార్ట్ షేప్లో కన్వర్ట్ చేసేటప్పుడు క్రీమ్ అనేది మనకి ఎక్కువగా పడుతుంది అండ్ ఫినిషింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. మనం పెట్టుకొని ఒకేసారికి మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది అయితే రాదండి. 2 to 3 టైమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ట్రై చేయాలి, మనం స్క్రాప్ చేసుకోవాలి. సరేనండి, మీరు అలా చేస్తూ ఉంటే అర్థమవుతుందండి. నాకు ఒక కస్టమర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు అడిగారండి, షార్ప్ ఎడ్జెస్ ఎలా రావాలి సిస్టర్ అని. సో ఆవిడకైతే నేను చెప్తున్నాను ఏంటంటే, మనం అలా ఫినిషింగ్ చేస్తున్న కొద్ది మనకి ఫినిషింగ్ అనేది వస్తుందండి. అండ్ మనం తీసుకునేటటువంటి ప్యాలెట్ నైఫ్ని స్ప్రెడ్ చేయడం ఒకేసారి ఫినిషింగ్ అనేది ఎప్పుడు కూడా రాదండి. ఎందుకు అంటే మనం 1కి 2 సార్లు అనేది స్క్రాప్ చేసుకుంటూ ఉండాలండి, ఉంటేనే వస్తుంది. నాకు కూడా స్టార్టింగ్లో అయితే వచ్చేది కాదు. సో 1కి నేను 2 సార్లు అయితే నేను స్క్రాప్ చేసుకుంటూ నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేదాన్ని అనమాట. నాకు ఇప్పుడైతే అలా అలవాటు అయ్యింది. సో స్టార్టింగ్లో అయితే నాకు కూడా అలాగే ఇబ్బంది అనిపించేది. అలా ప్రాక్టీస్ చేస్తున్న కొలితే నాకైతే వచ్చాయన్నమాట, బాగానే వస్తుంది అనిపించింది నాకు. సో నాకైతే ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని అయితే అనిపిస్తుంది. బట్ పర్లేదు, ఫస్ట్లో చేసిన దానికన్నా ఇప్పుడైతే పర్ఫెక్ట్గానే వస్తుంది అనమాట. చూసారు కదండి, సైడ్స్కి కూడా మనం క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ మనం స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటూ ప్యాలెట్ నైఫ్ని తిప్పుకుంటూ మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా. మనకి చెప్పాను కదండి ఇందాక, ఇలాంటి షేప్స్కి అయితే మాత్రం క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. కస్టమర్ ఎవరైనా కొంచెం తక్కువ క్రీమ్ కావాలంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి, కొంచెం క్రీమ్ అనేది ఎక్కువ పడుతుంది అని చెప్పేసి. ఈ కేక్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుందండి. క్యాలెండర్ థీమ్ అయితే మనకు ఆర్డర్ ఇచ్చారనమాట కస్టమరు. సో క్యాలెండర్ థీమ్ని నేను ఎలా సింపుల్గా డెకరేట్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. అది సెమీ ఫౌండెంట్ కేక్ అనమాట ఇది. చూసారు కదండి, నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేస్తున్నాను అనమాట. చూసారా, అక్కడ నేను సింబల్ వి అనేది కూడా నేను హార్ట్ సింబల్ని నేను అక్కడ కన్వర్ట్ చేసుకుంటున్నాను అనమాట. మనం క్రీమ్ అనేది పెట్టాం కదా, చూసారా అక్కడ నాకు కేక్ అనేది కనిపిస్తుంది. సో నేను క్రీమ్ అనేది పెట్టుకున్నాను అనమాట. అక్కడ క్రీమ్ పెట్టుకుంటూ మళ్ళీ ప్యాలెట్ నైఫ్తో నేను క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటాను అనమాట. ఇదైతే మాత్రం నాకు చాలా ఇబ్బంది పెట్టిందండి. 1కి 2 సార్లు అయితే నేను అలాగా చేస్తూనే ఉన్నాను. అలా చేస్తుంటే కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే నాకు రాలేదన్నమాట. చూసారు కదండి, నేను ఇది సెకండ్ టైం అనమాట. సెకండ్ టు థర్డ్ టైం అలా పెట్టుకుంటూ నేను స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట నేను. చూసారు కదా, మీకు అర్థం అవ్వకపోతే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అయినా అడగండి, నేను రిప్లై అయితే ఇస్తానండి. ఎవరికైనా నా వీడియోస్ అయితే అర్థం అవ్వకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. చూసారు కదండి, కేక్స్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. చూసారంటే ఫైనల్గా నేను ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను అనమాట ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో. మనం ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో ఎన్నిసార్లు స్క్రాప్ చేస్తే మనకి పైన ఎక్సెస్ క్రీమ్ అనేది వస్తుందండి. అదైతే నేను ప్యాలెట్ నైఫ్తో
చూసారు కదండి, ఈజీగా రిమూవ్ చేసుకున్నాను. లాస్ట్లో నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో నేను స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చాను అనమాట. నేను ప్రతి కేక్ అయితే స్మూత్ ఫినిషింగ్ ఇలా ఇస్తానండి, నాకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, ఫైనల్గా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు డెకరేషన్ అనమాట. క్యాలెండర్ థీమ్ అని చెప్పాను కదండి, నేను ఫౌండెంట్తో చేసుకున్నాను అనమాట. జూన్ అనమాట. నేను అక్కడ ఒక నెంబర్ అనేది రాయలేదండి, మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే. సో 12 అనమాట. 12 అనేది అక్కడ హార్ట్ సింబల్ అనేది పెట్టుకోవాలి. సో నేనైతే మర్చిపోయాను అనమాట. సో నేనైతే ఇలా డెకరేట్ చేశాను. క్యాలెండర్ని రెడీ చేసుకొని కస్టమర్ అయితే అక్కడక్కడ హార్ట్ సింబల్స్ అనేవి పెట్టమన్నారనమాట. నేనైతే ఆల్రెడీ కేక్ అనేది చేశానండి, బట్ వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ టైం ఆర్డర్ వచ్చినప్పుడు అయితే వీడియో షూట్ చేశానండి. చూసారు కదండి, అక్కడ హార్ట్ సింబల్స్ అనేవి పెట్టాను. సో నాకు ఎందుకో సైడ్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా నాకు లుక్ బాగాలేదనిపించింది, అంటే డల్ అనిపించింది అనమాట. సో అందుకని నేనేం చేశానంటే విప్పింగ్ క్రీమ్లో చిన్న రెడ్ కలర్ అనేది కొంచెం అనేది అప్లై చేశానండి. 2 డ్రాప్స్ అనేది వేసాను అనమాట విప్పింగ్ క్రీమ్లో. వేసిన తర్వాత పీచ్ కలర్ అనేది వచ్చిందనమాట. ఆ పీచ్ కలర్తో సైడ్స్ అనేవి బార్డర్ అనేది ఇచ్చేసాను అనమాట. అప్పుడైతే లుక్ అనేది చాలా బాగుందండి, బాగా అనిపించింది నా కేక్ కూడా. కస్టమర్ కూడా కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారనమాట. నేను పైన బార్డర్ ఇచ్చేసిన తర్వాత నేను కిందన కూడా బార్డర్ అనేది ఇచ్చానండి. ఇది చిన్న స్టార్ టిప్ ఉన్న ఓపెన్ స్టార్ ఉన్న నోజల్ అనమాట. ఇది నేనైతే అమెజాన్లోని కిట్ వస్తుంది కదా, సో అందులో అయితే నాకు వచ్చిందనమాట ఈ నోజల్ అనేది. చాలా బాగుంటుంది అనమాట ఈ నోజల్. సో సైడ్స్కి కూడా కిందన కూడా బార్డర్ అనేది వేసుకున్న తర్వాత స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట. వైట్ ఇంకా గోల్డ్ మల్టీ కలర్స్తో నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట. కేక్ అయితే లుక్ అనేది చాలా బాగుంది. కేక్ కూడా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కిందనైతే చెప్పడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, కేక్ అనేది చాలా బాగుందన్నమాట. మళ్ళీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.